వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ప్రస్తుతం దేశ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, పాలకుల పనితీరు ఎట్లా ఉంది అన్న అంశాలపై సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవరాజు మహారాజు వారి వ్యాసంలోని ఆయన మాటలోనే మనం విందాం. దేశంలో ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజలకు తప్పుడు సమాధానాలు ఇస్తున్న వారెవరు? ప్రస్తుత పాలకులే. మతాన్ని ఒక తప్పుడు సమాధానంగా ప్రజల ముందుకు తేవడం, పైగా ప్రశ్నించిన వారిని జైలుకు పంపడం లేదా చంపేయడం చేస్తున్నారు. కార్ల్ మార్క్స్ ఏమన్నాడు? ప్రజలకు నిజమైన ఆనందాన్ని అందివ్వాలంటే భ్రమలు కల్పించే మతాన్ని రద్దు చేయాలి. భ్రమలు పోవాలనుకోవడం అంటే ఆ భ్రమలు కలిగించే పరిస్థితుల్ని మనం మార్చుకోవాలి అని. అబ్బే, మన దేశ నాయకులకి ఇలాంటి మాటలు చెవికెక్కవు, ఎక్కినా అస్సలు అర్థం కావు. భారతదేశానికి దేవుడిచ్చిన బహుమానమే మోదీ అన్నారు వెంకయ్యనాయుడు. ఆయన దేశానికి ఉపాధ్యక్షుడైపోయారు. మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి మరింత రెచ్చిపోయి రాముడు కృష్ణులాగా మోడీ దేవుడు అవతారమని పొగిడారు. దేవతల రాజు మోడీ అన్నది ఎవరో కాదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇవన్నీ పిచ్చి ప్రాలాపనలని ఈ దేశ ప్రజలు అనుకుంటే దానికి బీజేపీ వారి ప్రేమేం లేదు. వీరికి కనీస ఇంగిత జ్ఞానం ఉందా అని దేశ ప్రజలు అనుమానపడుతున్నారు. పోనీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇలా అన్నారు: మోదీ కాకపోతే ఇంకెవరు అని అడుగుతారు. గత 5 ఏళ్లలో ఆయన ఏం చేశారో చూపండి. 5 కోట్ల ఉద్యోగాలు పోయాయి, రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు, న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, కాగ్, లోక్పాల్, సిబిఐ, ఎన్ఐఏ, మీడియా అన్నింటినీ వశపరుచుకున్నారు. మూకదాడులు, ద్వేషపూరితమైన అసత్య వార్తా ప్రసారాలు, కలుషితమైన సామాజిక మాధ్యమాలు ఎన్నని చెప్పుకోవడం. ఇంకా మరో 5 ఏళ్ళు కనుక పొరపాటున వారికి అవకాశం ఇస్తే వేల ఏళ్లుగా సాధించుకున్న నాగరికతను వదిలేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ 3000 ఏళ్ల నాటి జీవ పరిణామ దశలకు వెళ్ళిపోవాల్సిందే. మతాన్ని బూచిగా చూపుతూ పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయో చూడండి. ఎవరి పైసతో వారే బ్యాంక్ అకౌంట్ తెరిస్తే దాని పేరు జన్ధన్. ఎవరి ఇల్లు వారే ఉడ్చుకుంటే దానికి స్వచ్ఛ భారత్. ఎవరి పిల్లని వారే పెంచుకుంటే దానికి బేటీ బచావో బేటీ పడావో అని పేరు. ఆ పిల్ల కోసం అకౌంట్లో పైసలు దాస్తే దానికి సుకన్య సమృద్ధి యోజన అని పేరు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చేసినట్టో ఈ మాత్రం దానికి పిచ్చివాళ్ళంతా గొంతులేస్తూ తప్పెట్లు తాళాలతో ప్రచారాలు చేస్తున్నారే. ఈ దేశ ప్రజల ప్రాణాలకు భలే మోపయ్యారు వీరంతా హిందూ మతోద్ధారకులు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ దాకా 14 మంది భారత ప్రధానుల కాలంలో దేశానికి 56 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. కానీ మోడీ వచ్చాక ఆయన ఒక్కడే చేసిన అప్పు 80 లక్షల కోట్లు. పోనీ ప్రాజెక్టులు కట్టారా? లేదు. ఉపాధి పెరిగిందా? లేదు. నిరుద్యోగం పెరిగిందా? అవును. రూపాయి విలువ పడిపోయిందా? అవును. హంగర్ ఇండెక్స్లో భారతదేశం చివరికి చేరిందా? అవును. ఇంత సిగ్గుచేటుగా ఉంటే మోడీ ప్రభుత్వం హిందుత్వ పేరుతో కాలయాపన చేస్తుంది కదా. బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చిన్న దేశాలు కూడా హంగర్ ఇండెక్స్లో భారతదేశం కన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. గుడ్డిగా మోడీ భజన చేసేవారు, అభివృద్ధిని పక్కకు తోసి మతాన్ని పట్టుకుని వేలాడేవారు ఈ విషయాలు వివరంగా తెలుసుకోవడం అవసరం. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ పాలకులు ఈ దేశం సెక్యులర్ దేశం అనేది గుర్తించరు. అసలు ప్రకృతిలోనే సెక్యులర్ లక్షణాలు ఉన్నాయన్న విషయం అర్థం చేసుకోగల స్థాయి వీరికి లేదు. ఉదాహరణకు చూడండి, నేల మీద పాకే చీమ నుండి నింగివైపు ఎదిగిన మహావృక్షం దాకా, నింగిలో విహరించే పక్షి నుండి నీటిలో ఏదే చేప దాకా అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడ్డవే. జీవుల్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలోనే మనిషి వివేకం ఉంది. ఒక్క మనిషే బతకాలి, మిగతా జీవులన్నింటినీ నాశనం చేయాలనుకోవడం మూర్ఖ లక్షణం. బతకనివ్వడం అవసరం. సామాజిక, రాజకీయ, పరిపాలనా రంగాలకైనా ఇదే సూత్రం వర్తిస్తుందో. ఒక దేశంలో అందరూ ఒకే భాష మాట్లాడాలి, ఒక్క తిండే తినాలి, ఒక్క ఆలోచన చేయాలి, ఒక్క జై శ్రీరామ్ అనే అనాలి అన్నది మూర్ఖుల సిద్ధాంతం. ఏ ఒక్కటి ఒకటిగా మనలేదు, అది ప్రకృతి ధర్మం. ఏ ఒక్క దేశం ఇతర దేశాల సహాయ సహకారాలు లేకుండా అభివృద్ధి సాధించలేదు. ఇతర భాషా పదాలు కలుపుకొని భాష ఏదీ లేదు. ప్రతి జీవికి సమయానికి ఆహారం కావాలి, నిజమే. కానీ ఒక్కో జీవికి ఒక్క ఆహారం అవసరం అవుతుంది. అందరూ ఒకలాంటి తిండే తినాలంటే కుదరదు, తినాలని సాధిస్తే అసలే కుదరదు. ఈ దేశానికి నెహ్రూ చూపించిన వైజ్ఞానిక స్పృహ మార్గాన్ని వదిలేసిన ప్రస్తుత ప్రధాని నేతృత్వంలో ఏం జరుగుతుందో చూడండి. చరిత్ర పాఠ్యపుస్తకాల్లో రామాయణం, భారతం, వేదాలు, ఆయుర్వేదం వంటి వాటికి చోటు కల్పించినట్లు ఎన్సీఆర్టీ చైర్మన్ సిఐ ఐజాక్ ప్రకటించారు. 7 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఇవి నేర్పిస్తూ వారిలో దేశభక్తిని పెంపొందిస్తామని అన్నారు. దేశభక్తి లేకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళిపోతున్నారని వాపోయారు. ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టలేకపోయిన చైర్మన్ నుండి అంతకన్నా ఏం ఆశించగలం? కేంద్రానికి వత్తాసు పలికారని అర్థం చేసుకోవాలి.
అసలు రామాయణ మహాభారతాలు భారతీయ సంస్కృతి ఎలా అయ్యాయి, వాటి దొరికిన ఆధారాలు ఏమిటో చెప్పాలి కదా. అది చేత కాదే. తమిళనాడులోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభంలో భారత రాజ్యాంగం ద్వారా సుమారు 100 కోట్ల మంది ఈ దేశ ప్రజల బానిస సంఖ్యలను తెంచిన మహావ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత పోరాటం గురించి 5 నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అక్కడ ముఖ్యమంత్రి ఏకే స్టాలిన్ ఆదేశించారు. ఆ రాజ్యాంగం ద్వారానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులు, ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారని గ్రహించాలి. అణగారిన వర్గాలకు అధికారం వస్తే ఇలా సమాజాన్ని జాగృతం చేసే నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తుంటారు. ఈ దేశంలోని సామాన్య ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఇక నాయకుల్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.